హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఐసాప్లో రీస్టేక్ అయితే చేసే ఆప్షన్ అయితే వచ్చింది. బట్ కొంచెం కేర్ఫుల్గా అయితే చేయాలి మనం, లేకపోతే మనకైతే కాయిన్స్ అయితే కొన్ని రిమూవ్ అయితే అవుతాయి. సో అది ఎలా అని చెప్తాను డిస్క్రిప్షన్లో. మీకు ఇంకా రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఇంకా 10 months మైనింగ్ ఉంది, స్టార్ట్ అయితే చేయండి. రిజిస్టర్ వీడియో పెట్టాను. అలాగే ఇక్కడ మనకి స్టెప్ 2 కేవైసీ అండ్ స్టెప్ 1 కేవైసీ కూడా మీకు ఇచ్చేసాను డిస్క్రిప్షన్లో. ఇవన్నీ ప్లేలిస్ట్ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇక ప్రజెంట్ అయితే నాకు అక్కడ చూడండి 56,000 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, 56,000 కాయిన్స్. ఓకే, నేను దీన్ని కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే మీకు మళ్ళీ క్లారిటీ ఎండింగ్లో చూపించాలని. చాలామంది కాయిన్స్ డిలే అయితే అని చెప్తున్నారు. సో చూద్దాం ఒకసారి. అలాగే ఇక్కడ మనకి ప్లేస్టోర్లో అప్డేట్ అయితే వచ్చింది ఐసాప్ అనేది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ప్లేస్టోర్లో వెళ్ళేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఐసాప్ మైనింగ్ చేసేవాళ్ళు న్యూజెస్ అయితే ఇంకా టైం ఉంది, స్టార్ట్ అయితే చేయండి. సో అప్డేట్ అయిందో చూద్దాం. 56,000 కాయిన్స్ ఉన్నాయి, ఏమైనా మైనస్ అయ్యాయా అని చూద్దాం. ఎందుకు మైనస్ అయ్యా కూడా ఒకసారి చూద్దాం. ఎందుకు స్టేకింగ్ మనీ కూడా అందులో ఉన్నాయి కాబట్టి అది కూడా ఒకసారి చూద్దాం. సో గాయస్, సో ఇక్కడ అప్డేట్ అయితే అయిపోయింది, ఒకసారి చూద్దాం. చూడండి, ఇందులో 56,000లో ఎన్ని మైనస్ అయినా ఒకసారి చూద్దాం, ఎందుకంటే మీకు కూడా ఇలా అవ్వచ్చు, అందుకని నేను చెప్తున్నాను. నాకు కూడా క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ చూడండి, మన కాయిన్స్ మనకైతే ఉన్నాయి అప్డేట్ అయిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ప్రీస్టేక్ అయితే వెళ్ళిపోయింది. చూడండి, ఇంతకుముందు కాయిన్స్ అయితే ఉండేటివి. సో 56,000 కాయిన్స్లో ఇప్పుడు మనం ఫ్రీ స్టేక్ అయితే ఎలా చేయాలి చెప్తాను. అండ్ ఇక్కడ మళ్ళీ రేట్ అయితే 1 అవర్కి మీకు 12 ఐస్ అయితే ఉంది పవర్ అవర్కి. బట్ ఇప్పుడు మనం స్టేకింగ్ చేసే దాన్ని బట్టి ఇప్పుడు ఇది అవర్ అయితే చేంజ్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మీకు స్టేకింగ్లో నాకు 10,000 కాయిన్స్ సంథింగ్ ఎన్నో వచ్చాయి దాంట్లో అప్పుడు. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్లో స్టేకింగ్ పెట్టేటప్పుడు ఏది పెట్టారో ఇక్కడ నేను ప్రీ స్టేక్ నౌ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఇంతకుముందు 1 year అయితే పెట్టాను. మీరు ఇప్పుడు చాలామంది 3 years పెట్టారు, 5 years పెట్టారు. సో గాయ్స్, ఇంతకుముందు 52% అయితే వచ్చేది అప్పుడైతే కాయిన్స్లో రేటింగ్ అనేది. ఇప్పుడు అవర్కి అయితే 12 అయితే వస్తుంది. బట్ ఇంతకుముందు చాలామంది 2 years పెట్టారు, అలాగే ఇక్కడ 5 years పెట్టారు, 3 years కూడా పెట్టారు చాలామంది. నేనే నార్మల్గా అయితే 1 year అయితే పెట్టాను నేను. ఇక్కడ మీరు సో ఇక్కడ మనం 1 year పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఇంతకుముందు 3 year, 2 year, 5 year అని పెట్టుకొని, అలాగే అలొకేషన్ ఇది ఎంత పెట్టారో ఎగ్జాక్ట్గా పెడితే మళ్ళీ మనం ప్రీ స్టేక్ అయితే చేయాలి. సో మీరు ఇంతకుముందు పెట్టింది పెట్టకుంటే మీకు వచ్చిన చాలామంది 50,000 కాయిన్స్ ఉన్నాయి, 1 lakh కాయిన్స్ ఉన్నాయి, 20,000 కాయిన్స్ అయితే ఉన్నాయి. చాలామంది 5 years పెడితే మీకు 1 lakh కాయిన్స్ కూడా ఉన్నాయి. సబ్స్క్రైబర్ కూడా చాలామంది ఇక్కడ చాలామంది చెప్పారు నాకు కూడా. సో ఇంతకుముందు మీరు ఎంత పెట్టారో అంత పెడితేనే మీకు అలొకేషన్ అండ్ ఇయర్స్ అనేది మ్యాచ్ అయితే వాళ్ళు. నేను ఇంతకుముందు 20 అయితే పెట్టాను రిజల్ట్గా. ఇక్కడ చూడండి, 20 పెట్టాను అండ్ 1 year పెడితే పెట్టుకున్నాను. ఈ 1 year 20 అంటే మీరు ఇంతకుముందు 3 years 50%, 100% పెడుతుంటే అది ఇప్పుడైతే మ్యాచ్ అయితే చేయాలి. అది మ్యాచ్ చేయకపోతే మీకు స్టేకింగ్లో వచ్చిన కాయిన్స్ అనేది రావన్నమాట. మళ్ళీ మీరు 5 years పెట్టుకున్న అది మీ ఇష్టం, కాయిన్స్ అయితే డిలీట్ అయిపోయి. నాకు కాయిన్స్ కావాలి కాబట్టి నేనైతే సేమ్ ఎగ్జాక్ట్గా 1 year అయితే పెట్టాను. ఇంతకుముందు 20% పెట్టాను, ఇప్పుడు స్టేక్ అయితే వేస్తున్నాను. 56,000 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు 12,000, 10,000 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. ఎందుకు యాడ్ అవుతాయి అంటే ఇంతకుముందు స్టేకింగ్ మనం చేసిన కాయిన్స్ వస్తాయి అనమాట. సో ఇంతకుముందు మీరు ఎగ్జాక్ట్గా ఏం పెట్టారో మీకు గుర్తుంటే సేమ్ 1 year, 2 years పెట్టేసి ఆ లొకేషన్ మ్యాచ్ అయ్యి మీరు ప్రీ స్టేక్ నౌ పైన క్లిక్ అయితే చేస్తున్నాను. కన్ఫర్మ్ అయితే ఒకసారి చెక్ చేసుకొని చేయండి. ఓకేనా, నేను ఎగ్జాక్ట్గా అయితే అంత అయితే పెట్టాను. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి 56 అయితే నాకు ఇక్కడ కాయిన్స్ అనేది ప్లస్సింగ్ అయితే అవుతున్నాయి. చూడండి, మన స్టేకింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 15,000 అయితే ఉంది. ఓకేనా, అంటే నా బ్యాలెన్స్ నాకైతే వచ్చేసింది అనమాట. రిజల్ట్ 12,000 అవుతుంది. ఇప్పుడు 3,000 ఎక్స్ట్రా అయితే బోనస్ అయితే ఇచ్చారు. రిజల్ట్కి ఇక్కడ 15,000 బ్యాలెన్స్ అయితే వస్తుంది. ఇది మీరు ఎగ్జాక్ట్లీగా అది మ్యాచ్ అయ్యేటట్టు పెట్టాలి. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు నేను స్టేకింగ్ ఎలా పెట్టాలో చెప్పాను అప్పుడు వీడియోలో. సో అప్పుడు మీరు 1 year, 2 year, 5 years ఏది పెట్టారో అది అండ్ అలొకేషన్ సేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితేనే మీ కాయిన్స్ మీకు స్టేకింగ్ బ్యాలెన్స్ మీకు వస్తాయి. ఇవి మీకు వాలెట్లో అయితే యాడ్ అవుతాయి. నా 56 అంటే ఒక 4,000 అయితే యాడ్ అయ్యాయి. మిగతా అన్ని మళ్ళీ మనకి స్టేకింగ్ అయితే ఇచ్చేసారు. మళ్ళీ మనకి మ్యానెట్ వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ ఇలానే ఉండొచ్చు, చూద్దాం ఒకసారి. ఓకేనా, అలాగే ఎర్నింగ్ రేట్ కూడా ఒక 1% అయితే పెరిగింది. 1% పెడతాం. అలాగే మీరు స్టేకింగ్ అప్పుడు స్టార్టింగ్లో పెట్టడం కాకుండా డిఫరెంట్గా ఏమైనా పెట్టుంటే మీకు ఈ బ్యాలెన్స్ కూడా మైనస్ అయిపోతాయి. అండ్ ఈ అవర్ కూడా మీకు ఇప్పుడు వచ్చే అవరే వస్తుంది. ఓకేనా, ఏమైనా రిఫర్ ఏమైనా చేసి ఉంటే అవన్నీ మైనస్ అయిపోతాయి. కాయిన్స్ అనేది అంటే అవర్ ఓన్లీ మైనస్ అవుతుంది, మీ కాయిన్స్ కొన్ని మైనస్ అయితే అవుతాయి. సో మ్యాచ్ అయితే చేయకపోతే. ఓకేనా, సో ఈ విధంగా ఎప్పుడు ఎల్లో వచ్చినప్పుడు మీరు మైనింగ్ అయితే చేసుకోండి. నాకు 3 స్టేక్ అయితే వచ్చాయి. అలాగే మీరు 1 day ఆఫ్ కూడా వస్తుంది 6 స్ట్రిక్ చేస్తే. ఓకే, చేయండి మ్యాక్సిమం టైం ఉన్నప్పుడు వల్ల. ఇప్పుడు స్టేక్ అయితే అర్థమైందిగా, ఓన్లీ మీరు మ్యాచ్ అయితే చేయగలిగితేనే
1 ఇయర్ ఆ లొకేషన్ సేమ్ ఇంతకుముందు పెట్టినట్టు పెడితే మీకు మీ బ్యాలెన్స్ అనేది నాకు ఇక్కడ షో అవుతుందిగా, ఈ విధంగా షో అవుతుంది. మీరు రాంగ్ పెట్టుంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ కాయిన్స్ మీకు కావాలంటే వాలెట్లో యాడ్ కావాలంటే ఈ విధంగా చేయండి. ఇంకేమో డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్. వీడియోలో ఇంతే గైస్, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అలాగే మీ కాయిన్స్ ఏమి ఉన్నా కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నార్మల్ బ్యాలెన్స్, స్టేకింగ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి అండ్ సబ్స్క్రైబ్ కూడా హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి మీ కాయిన్స్ వల్ల. సో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.